కీర్తనలు 68వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. వారు మహదా ఆనందము పొందుదురుగాక. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణం చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవా అను నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయు అయినాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణకెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయం కలుగజేసితివి. ఈ కీర్తనలు 65, 66, 67 ఇవన్నీ కూడా ఒక వరుస క్రమంలో చెప్పబడిన దానికి ఆఖరి కీర్తనగా ఏదైతే ఈ 3 కీర్తనల్లో దేవుని యొక్క సందేశం మనకు అనుగ్రహించబడినదో అది ఆఖరి గీతంగా ఈ 68వ కీర్తన వ్రాయబడింది. ఇది దేవుని కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జయోత్సవాన్ని జరుపుకుంటూ రాయబడినటువంటి కీర్తనగా కూడా మనం చూడవచ్చు. సో అంతకు మునుపు ఏదైతే దేవుని యొక్క సమృద్ధి 66లో మనకు విడుదల, తర్వాత 67లో ఆయన కలుగు చేసిన విడుదలను బట్టి మనందరం స్తుతించుట, ఆ స్తుతించుట అనేటువంటి దానికి ఇంకా కొనసాగింపుగా ఈ 68వ అధ్యాయంలో దాని యొక్క వివరణలు అన్నీ కూడా చక్కగా పొందుపరచబడ్డాయి. ఈ కీర్తనలో 18వ వచనంలో మధ్యలో ఉన్నటువంటి మధ్య వచనం అంటే 17 వచనాలు ముందు, ఈ 18వ వచనం తర్వాత 17 వచనాలు, ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ వచనం, నీవు ఆరోహణమైతివి, పట్టబడి వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ఈ వాక్యము మధ్యలో దీనికి పొందుపరచబడింది. దీనిలో వ్రాయబడినటువంటి ఈ మాటలు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు కూడా రాయబడిందిగా చూస్తాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి, అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడిన. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడినది. ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునైనాడు. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమార్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించును. ఈ విధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు మొదటగా భూమి యొక్క క్రింది భాగములలోకి దిగి దాని తర్వాత చెరను చెరగా పట్టుకొని పైకి ఆరోహణమైన వాడుగా వ్రాయబడినట్లుగా ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో మనం చూస్తాం. అదే అంశం ఇక్కడ 68వ అధ్యాయంలో రాయబడినదే పౌలు అక్కడ ఉదాహరించినట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ మన పౌలు చెప్పినటువంటి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు క్రింది భాగములలోనికి దిగి అక్కడ ఉన్నటువంటి శత్రువులందరినీ ఓడించి అక్కడ వారందరినీ కూడా చెరగా పట్టుకుని పోయి తండ్రి అయిన దేవుని ఎదుట వారందరినీ కూడా ఓడించిన శత్రువులను ప్రవేశపెట్టి
తన విజయాన్ని ప్రకటించినటువంటి సందర్భానికి అనుసారంగా వ్రాయబడినటువంటిది. అదే అంశాన్ని మనం ఈ కీర్తన 68వ అధ్యాయంలో దేవుడు తన మనుషులను ఏ విధంగా తను ఏర్పరచుకున్న బిడ్డలను నడిపించి వారందరికీ కూడా జయాన్ని అనుగ్రహించిన వాడై ఉన్నాడో దానిని రుచి చూచినటువంటి దావీదు మరి కీర్తనకర్త ఆ విధంగా దానిని పొందుపరిచి మరి తన జీవితంలో ముందుగా మోషే ద్వారా నడిపించబడినప్పుడు వాళ్ళు అనుభవించింది, తను రాజుగా అభిషేకించబడిన తరువాత చుట్టూ ఉన్నటువంటి అనేక మంది మోయాబీయులు, సిరియనులు, ఏదోమీయులు, ఫిలిస్తీయులు వారందరినీ ఓడించి వారి మధ్యలో దేవుడు ఏ విధంగా ఉండి వారిని నడిపించున్నాడో దానిని చూచి ఈ కీర్తన వ్రాసినాడు. దాని తర్వాత అది మొదట్లో మనం మోషే ద్వారా ఇశ్రాయేలును నడిపించిన విధానం, దావీదు తన జీవితంలో ఏ విధంగా దేవుడు తనను నడిపించున్నాడో దానిని, తర్వాత విశ్వాసులమైన మనకు మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా మరి భూమి యొక్క క్రింది భాగములలోనికి దిగినవాడై తర్వాత ఆరోహణమై మనందరికీ కూడా వరములను అనుగ్రహించుటకు ఆయన తండ్రి చేత వరమును పొందినవాడై అది మన మీద కుమ్మరించి మనలను నడిపించేవాడుగాను, అంత మాత్రమే కాకుండా మరలా ఆయన తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ వ్రాయబడినట్లుగా 22వ వచనంలో ప్రభు సెలవిచ్చినదేమనగా నేను బాషానులో నుండి వారిని రప్పించదును, అగాధ సముద్రములలో నుండి వారిని రప్పించదును. తర్వాత 29వ వచనంలో యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. తర్వాత 30వ వచనంలో రెల్లులోని మృగమును, ఆబోతుల గుంపును, దూడల వంటిని జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చున్నట్లుగా వాటిని గద్దింపుము. 31వ వచనంలో ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు, కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చెదరు. భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి, ప్రభువుని కీర్తించుడి. అనగా ఇక్కడ విశ్వాసులమైన మనకు మాత్రమే కాకుండా అన్యజనులైన వారు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయనను గుర్తిరిగి ఆయన ఎదుటకు వచ్చి ఆయన యొక్క ప్రభుత్వాన్ని అంగీకరించి ఆయనకు కానుకలు అర్పించేటువంటి వారుగా కూడా ఈ కీర్తనలో మనం చూస్తాం. దావీదు తన జీవితంలో ఏ విధంగా ఇతర రాజులను ఓడించి వారందరూ కూడా కప్పము కట్టేటువంటి వారుగా చేయబడ్డారు, కానుకలు తీసుకొచ్చారు. దానిని మనం భవిష్యత్తులో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజ్యం ఈ లోకంలో స్థాపించబడినప్పుడు అంతకు మునుపు దేవుడిని ఎరగిన వారు యేసు ప్రభువుని నిజమైనటువంటి దేవుడిగా రాజుగా గుర్తిరిగి ఆయనకు చెల్లించవలసినటువంటి కానుకలు చెల్లించి ఆయనను కూడా స్తుతించి ఆరాధించేవారుగా మనం గతంలో కూడా చాలాసార్లు చూచున్నాం. ఇది మనం కీర్తన 87వ అధ్యాయంలో కూడా చూడండి, 1-2 వచనాలు. ఈ కీర్తన 87వ అధ్యాయంలో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు రెండవసారి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు జరిగేటువంటి సందర్భంగా వ్రాయబడినటువంటి కీర్తన. 4వ వచనంలో రాహాబును, ఐగుప్తు, బబులోను నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తియా, తూరు, కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించుడని అందరూ. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచిననియు సియోనును గురించి చెప్పుకుందరు. అంటే ఇప్పుడు ఎవరెవరైతే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నాయి మరి పాత నిబంధనలో, కానీ వారందరూ కూడా మార్చబడి మరి ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడైన గుర్తిరిగి మన ప్రభువైన యేసుక్రీస్తుని స్తుతించి ఆరాధించేవారుగా ఉన్నారు. కనుక ఈ కీర్తనలో మరి మోషే తను సందర్భంగా, దావీదు తను జయించిన జీవితంలోనూ మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ ఓడించి తిరిగి ఆరోహణుడై తండ్రి యొక్క కుడిపార్శ్వమున జయశీలుడిగా ఓడించినటువంటి శత్రువులందరినీ కూడా చెరగా పట్టుకొని ప్రవేశించున్నాడు. దాని తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వచ్చి మరలా మనందరం ఎదురు చూస్తున్నటువంటి ఆయన యొక్క రెండవ రాకడలో మహిమ కలిగినటువంటి ఆ రాజ్యాన్ని స్థిరపరచబోతున్నాడు. ఈ అంశాలన్నీ కూడా ఈ కీర్తనలో పొందుపరచబడ్డాయి. రెండవది మనం ఈ కీర్తనలో మనం చూసినప్పుడు దేవుడికి ఉన్నటువంటి అనేక పేర్లు ఈ కీర్తనలో వరుసగా వాడబడ్డాయి. 1వ వచనంలో దేవుడు లేచునుగాక
అనగా హెబ్రీ భాషలో వాడబడిన మాట ఎలోహిం. ఎలోహిం అనగా మనం ఆది కాండం 1వ అధ్యాయంలో చూస్తాం దేవుడు అనే మాట అక్కడ. అంటే అక్కడ చీకటి జలమలమైన అల్లాడుచున్నప్పుడు 1వ అధ్యాయంలో సృష్టించబడినటువంటి సృష్టి అంతటికి కర్తగా ఎలోహిం అనేటువంటి మాట వాడబడినది. అనగా మనం దాంట్లో చూసేటువంటి ఏంటంటే దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి మాట ఎలోహింలో అలహా లేకపోతే ఎలా అనే దానికి అర్థం ఏంటంటే అది ఒక ప్రమాణం చేసి దానిని నిలబెట్టువాడనే మాటకు అర్థం. అంటే దేవుడు తను పడిపోయినటువంటి సృష్టి అంతటిని కూడా తిరిగి పునరుద్ధరించే విషయంలో అతడు ప్రమాణం చేసి దానిని సృష్టించి దానిని స్థిరపరిచేటువంటి వాడుగా ఆయన పేరుకి అర్థం. ఆ మాట ఇక్కడ 68వ అధ్యాయం కీర్తనల్లో మొదటి వచనంలో ఉంది. తర్వాత 4వ వచనంలో దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి, వాహనమెక్కి అరణ్యములో ప్రయాణం చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి, యెహోవా అను నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. ఈ యెహోవా అనేటువంటి మాట తెలుగు బైబిల్లో ఎక్కడెక్కడైతే ఇంగ్లీష్లో లార్డ్ అని రాయబడినదో లేకపోతే హెబ్రీ భాషలో జెహోవా అని ఉన్నదో అక్కడ తెలుగులో యెహోవా అని రాశారు. కానీ ఇక్కడ యెహోవా అనేటువంటి పూర్తి పేరు రాయబడలేదు, కానీ జా అని రాశారు. అంటే జెహోవాలో ఉన్నటువంటి మొదటి అక్షరం కలిపినటువంటి మాటలు మాత్రమే ఇక్కడ వ్రాయబడింది. ఈ మాట మొదటిసారి నిర్గమ 15వ అధ్యాయం 2వ వచనంలో వాడబడింది. లేక ఇది యెహోవా అనేటువంటి హెబ్రీ భాషలో ఉన్న మూల పదంలో నుంచి వచ్చినటువంటి పేరు. దానికి అర్థం ఏంటంటే దానిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం హవా, అనగా ఎవరైతే ఆది అంతము లేకుండా ఉన్నాడో, అంతకు మునుపు ఉన్నాడో, ఇప్పుడు ఉన్నాడో, నిరంతరము ఏకరీతిగా ఉంటాడో అనే మాటకు అర్థం అది హవా అంటే. కానీ ఆయన చేసేటువంటిది ఏంటి? మొదటి ఎలోహింలో ఆయన త్రియేక దేవుడిగా ఉండి మరి అటువంటి దేవుడు సమస్తాన్ని సృష్టించి పునరుద్ధరించినటువంటి దేవుడిగా ఆయన మనలను ప్రేమించేవాడు కనుక ఆ ప్రేమను వ్యక్తపరచడానికి తన సారూప్యంలో మనం సృష్టించిన వాడిగా చూస్తాం. యెహోవా అనే పేరులో లేకపోతే ఝా అని ఇక్కడ రాయబడి ఉండగా, లేకపోతే కొన్ని చోట్ల ప్రభు అనేటువంటి మాట వాడబడింది తెలుగులో. ఇంగ్లీష్లో అయితే ఎప్పుడు కూడా లార్డ్ అని రాశారు, లేక జెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే ఆ ప్రేమ యొక్క ఆయన ప్రేమను మన పడిపోయినటువంటి మనిషి మరలా తిరిగి పునరుద్ధరించబడటానికి అవసరమైనటువంటి కార్యమును, తన కృపా కార్యమును వ్యక్తపరిచేటువంటి వాడు అని అర్థం. అలా వ్యక్తపరచడానికి అవసరమైనటువంటి తన యొక్క నీతిని తెలియపరిచేవాడు కనుక పడిపోయినటువంటి మనలను తన కృపా సత్యము అనేటువంటి దానితోటి వ్యక్తపరిచి ఆ కృపలో దేవుడు పడిపోయినటువంటి మనం రక్షించబడగలగటానికి మార్గాన్ని, ఆ సత్యంలో మనలో ఉన్నటువంటి పాపాన్ని తెలియపరిచి దేవుని యొక్క నీతిని మనం అర్థం చేసుకునే విధంగాను ఆయన జీవించి ఆయన ఆ గుణమును బట్టి మనము దానిలో ప్రవేశించగలగటానికి మార్గం తెరిచిన వాడని అర్థం. తర్వాత ఇక్కడ 14వ వచనంలో సర్వశక్తుడు ఆయన రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్టు ఆయన. సో ఇంకొక పేరు వాడారు ఇక్కడ. ఈ తెలుగులో ఇంగ్లీష్లో దాన్ని ఆల్మైటీ అన్నారు, హెబ్రీ భాషలో షదాయ్ అంటే సర్వశక్తుడు, అన్నిటికంటే ఎక్కువ ప్రభావం కలిగిన వాడని అర్థం. అది ఇక్కడ మనం ఆది కాండం 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును అని చెప్పాడు. అలా చెప్పబడినప్పుడు అర్థం ఏంటంటే 99 ఏళ్ల వయసు, శారాకి గర్భం ఉడికి 90 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి ఆమె ఇద్దరు కూడా వారు వాగ్దాన ప్రకారంగా దేవుని చేత ఆ శారా గర్భం తాకబడి తెరవబడి వారు ఇస్సాకు అనేటువంటి బహుమానాన్ని దేవుని ద్వారా పొందారు. అంటే ఏం చూడగలుగుతున్నాం?
సమస్తము చేయుటకు సామర్థ్యం కలిగిన దేవుడు అనేటువంటి మాటకు అర్థం అది. తర్వాత రోమాపత్రిక 4వ అధ్యాయంలో ఆ సర్వశక్తుడు అనేటువంటి మాటకు పౌలు వివరంగా చెబుతూ, లేని వాటిని ఉన్నట్లుగా చూచువాడును, మృతులను సైతం సజీవులుగా చేయు దేవుడు అని పేరు. సర్వశక్తిమత్వాన్ని బట్టి అటువంటి విధంగా దేవుడు తన కార్యములు చేయగలడు. తర్వాత మరలా 68వ అధ్యాయం కీర్తనలో 17వ వచనంలో, దేవుని రథములు సహస్రములు, సహస్ర సహస్రములు, ప్రభువు వాటిలో ఉన్నాడు. తర్వాత 19వ వచనంలో, ప్రభువు స్తుతి నొందునుగాక. ఇక్కడ కూడా ఆ మాట మరలా 17వ వచనంలో 19వ వచనంలో వాడబడినటువంటి ఆ ప్రభు అనే మాట అదోనాయ్ హెబ్రీ భాషలో, అనగా ప్రభు, అనగా ఒక యజమానుడు దాసుడికి ఉన్నటువంటి సంబంధాన్ని సూచించుతూ వాడబడినటువంటి మాట. అంటే దేవుడు మనందరికీ యజమానుడని, మనం ఆయనకు లోబడి జీవించాలనేటువంటి తత్వంలో మనం వారిని పిలిచేటువంటి సంబోధించేటువంటి మాట ప్రభు అంటే. దానికి ఇక్కడ ఆయన ప్రభువు కనుక సమస్తానికి అధికారి, ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి వాడు, అటువంటి అర్థంగా వాడబడినటువంటిది. ఇక్కడ కనుక మనం చూసినటువంటి దేవుడనియు, తర్వాత సర్వశక్తుడు, ప్రభు, ఈ మాటలన్నీ కూడా ఈ కీర్తనలో ఒకేసారి దొర్లి రావటం అనేది మనం గమనించగలం. అవన్నీ కూడా మనకు సరైన వివరణతోటి మనం దానిని చక్కగా పదములను అర్థం చేసుకున్నప్పుడు, దేవుని వాక్యం మనం చదివేటువంటి సందర్భంలో మనకు వాటి యొక్క వివరణ అర్థమైనప్పుడు వ్రాయబడినటువంటి సందర్భాన్ని మనం చక్కగా మరింతగా అర్థం చేసుకోవటానికి సహాయపడతాయి. మొదటి వచనం, దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. ఈ దేవుడు లేచునుగాక అని వ్రాయబడినటువంటి మాట సంఖ్యాకాండం 10వ అధ్యాయం 35-36 వచనాలు. ఆ మందసం సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక అనెను. అది నిలిచినప్పుడు అతడు, యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను. కనుక ఆ మందసం సాగినప్పుడల్లా దేవుడు వారి మధ్యలో ఉండి వారి చుట్టూ ఉన్నటువంటి శత్రువులందరూ చెదిరిపోవాలని, తర్వాత మరలా నిలిచినప్పుడు దేవుడు మరలా వారి మధ్యలోనికి రమ్మనమని పిలిచినవాడుగా ఉన్నాడు మోషే. అదే యెహోషువ దావీదు కూడా చెప్తున్నాడు, దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక. అంటే దేవుడు వారి మధ్యలో ఉండి వారిని నడిపించినప్పుడు జరగబోయేటువంటి యుద్ధంలో దావీదు జీవితంలో, అంటే మోయాబీలు, సిరియనులు, ఏదోమీలు, ఫిలిస్తీయులు, వారందరినీ ఓడించాడు. ఆ సందర్భంగా కనుక తను చూసుకున్నట్లయితే దేవుడు అతడు వారి మధ్యలో ఉండి వారి ముందు సాగి, దేవుడు దావీదు వెళ్ళిన చోటల్లా అతనికి తోడుగా ఉండి నడిపించడానికి రాయబడింది. చూడండి 2వ సమూయేలు 8వ అధ్యాయం 14వ వచనం. మరియు ఏదోము దేశమందు అతడు దండు నుంచెను, ఏదోమీయులు దావీదునకు దాసులు కాగా ఏదోము దేశమంతటా అతడు కావలి దండు ఉంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. మందసం సాగినప్పుడు ఏ విధంగా మోషే దేవుని యొక్క మార్గాన్ని చూచి తర్వాత శత్రువుల యొక్క ప్రభావం నుంచి కాపాడబడి 40 సంవత్సరాలు చక్కగా వారందరినీ నడిపించాడు, లేక దేవుడు వారి మధ్యలో ఉండి వారందరినీ నడిపించాడు. అదే అనుభవాన్ని దావీదు కూడా కోరుకున్న వాడే దేవుని చేత నడిపించబడాలనేటువంటి దానితో దేవుని వారి మధ్యలోనికి రమ్మని, తన శత్రువులను జయించే విషయంలో వారికి సహాయపడమని ప్రార్థించుతున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు రాకడ కొరకు మనందరం ఎదురు చూస్తుండగా మనం కూడా మన దినదిన జీవితంలో మరి అపవాది తీసుకొచ్చేటువంటి కుతంత్రములు కానీ, మన శరీరము మనలను వేధించుతూ రకరకాలైనటువంటి ఆకర్షణలకు ఈ లోకంలో గురి చేసే సందర్భంలో కానీ దేవుడు మనకు తోడుగా ఉండి జయించినటువంటి జీవితంలో పాలివారగటానికి మనకు కావాల్సిన కృప చూపించమని మనం దేవునిని అడగవచ్చు. తర్వాత అలా ప్రార్థిస్తున్నప్పుడు చెప్తున్నాడు 2వ ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు రెండోసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు శత్రువులందరినీ కూడా అణిచివేసి
ఆయన రాజ్యాన్ని స్థాపించేవాడు. కనుక దావీదు తను రాజుగా చేయబడి శత్రువులందరినీ ఓడించిన తర్వాత వారందరూ ఆయనకు లోబడి కప్పం కట్టేవారుగా చేయబడ్డారు. అటువంటి వారి విషయంలో రాబోయే దినాలలో ఏం జరగబోతుంది అనేటువంటిది 2వ వచనంలో, పొగ చెదరగొట్టబడినట్టు నీవు వారిని చెదరగొట్టము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించుదురుగాక. అంటే వారందరూ లేకుండా చేయబడేవారుగా ఉంటారు అని చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు వారందరూ కూడా చెదరగొట్టబడి అపవాది 1000 సంవత్సరాలు అగాధములో బిలంలో వేయబడుతుంది. అంటే వాడి ప్రభావం అంతయు కూడా కరిగి నశించిపోతుంది. వాడిని వెంబడించిన వారందరూ కూడా నాశనం అవుతారు. తర్వాత ఎవరెవరైతే ఆ ముద్ర వేయించుకొని ఆయనను వెంబడించుతారో వారందరూ కూడా దేవుని యొక్క మహా ఉగ్రతకు పాలై దేవుని యొక్క క్రోధము అనేక రకాలుగా వారి మీద చూపబడి వారు నాశనాన్ని రుచి చూచేవారుగా చేయబడతారు. అది మనం ప్రకటన గ్రంథంలో చూడగలుగుతాం. అదే సందర్భంలో 3వ వచనంలో, నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందం పొందుదురుగాక. ఎందుకనగా ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దాన ప్రకారంగా మనందరం కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూచుండగా మనం ఆయనను చూచినప్పుడు ఆయన వలె మార్చబడి ఆయన సన్నిధిలోనికి ప్రవేశించేటువంటి సమయం మనందరికీ ఎంతో కూడా ఉల్లసించేటువంటి సమయం. దాని కొరకు ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మార్చబడి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో మనం మధ్యాకాశంలోనికి లేవనెత్తబడి ఆయన సన్నిధిలో ప్రవేశించినప్పుడు వారందరూ కూడా సంతోషించుదురుగాక. ఎందుకనగా ఇక సమయం కొంచెమే మిగిలి ఉన్నది. కనుక ఆయన వచ్చి ఈ లోకంలో మనం ఏదైతే లోకంలో ఉన్న పరిస్థితుల్లో భక్తిహీనత, అక్రమము, అన్యాయము, చీకటి, అపవాది యొక్క ప్రభుత్వాన్ని మనం రుచి చూచామో దానంతటి నుంచి కూడా విడుదల పొంది దేవుని యొక్క నీతిపరమైన, న్యాయపరమైన అన్నిటినీ కూడా చక్కగా క్రమబద్ధం చేయగలిగినటువంటి ప్రభావంతో ప్రభువు రాబోతున్నాడనేటువంటి దాన్ని గుర్తెరిగి ఆ రాకడ కొరకైనటువంటి నిరీక్షణలో మనం సంతోషించుతుండగా ఆయన తిరిగి లేచి వచ్చినప్పుడు శత్రువులందరూ ఓడించబడుట అనేది మాత్రమే కాకుండా మనం దేని కొరకైతే ఈ సంవత్సరాలన్నింటినీ కూడా జీవించుతూ ఎదురు చూచున్నామో అది సఫలీకృతమై అటువంటి ప్రభుత్వం భూమి మీద రాబోతున్నదని గుర్తెరిగిన వారమై మనము దాని కొరకై ఉల్లసించి సంతోషించదు. 4వ వచనం, దేవుని గురించి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయడి, వాహనమెక్కి అరణ్యములో ప్రయాణం చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయడి. కనుక అటువంటిది భవిష్యత్తులో జరగబోతున్నది కనుక ఆయన నామాన్ని బట్టి స్తోత్రగానం చేయడి, వాహనమెక్కి అరణ్యములో ప్రయాణం చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడు. దేవుడిని ఎరిగినటువంటి బిడ్డలు ఇప్పుడు జీవించేటువంటి ఈ యాత్రా జీవితం అంతయు కూడా అరణ్యంలో మనం ప్రయాణం చేస్తున్నటువంటిది. వారు పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు అరణ్యంలో 40 సంవత్సరాలు ఏ విధంగా ప్రయాణం చేసి వారు చేరవలసినటువంటి కనాను దేశం అనే గమ్యస్థానానికి దేవుడు చేర్చున్నట్టుగా విశ్వాసులమైన మనం కూడా మనం జీవించేటువంటి ప్రయాణం అంతయు కూడా లోకంలో ఉన్నటువంటి చీకటి, సరైన విధంగా దేవుని యొక్క క్రమం లేకుండా జీవిస్తున్నటువంటి లోకంలో ఆయన వచ్చి దేవుడు తన యొక్క మార్గాన్ని ఈ లోకంలో స్థిరపరిచి ప్రతిదాన్ని కూడా సస్యశ్యామలంగా లేక దేవుడు కోరినటువంటి క్రమ పద్ధతిలోనికి సృష్టి అంతటిని కూడా తీసుకురాబోతున్నాడు. దాని కొరకు ఒక మార్గం సిద్ధం చేయడం అనగా ప్రభు యొక్క రాకడ కొరకు ఎటువంటి విధమైనటువంటి ప్రభుత్వాన్ని ఆయన నెలకొల్పబోతున్నాడో దానికి సూచనగా దేవుడు చేత ఆయన పిలువబడి ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఆయనను వారి వారి హృదయాలలో ప్రభువుగా ప్రతిష్ఠించి ఆయన కోరిన విధంగా జీవిస్తున్నారో వారు జీవించే జీవితము ప్రభువుకు దాసులని, ప్రభువు రాబోతున్నాడని, ఒక నీతివంతమైనటువంటి రాజ్యాన్ని దేవుడు స్థాపించబోతున్నాడనే విషయాన్ని గుర్తెరిగి అటువంటి జీవన క్రమంలో వారు జీవించుతూ ఆయన కొరకు ఒక మార్గాన్ని ఆయన రాకడ కొరకు వారు సిద్ధపరిచేవారుగా ఉంటారు. అటువంటి నీతివంతులుగా భక్తిపరులుగా జీవించుతున్నటువంటి వారందరికీ సంతోషభరితమైనటువంటి కార్యం జరగబోతుండగా ఇప్పుడు వారు జీవించే క్రమంలో
అది దేవునికి రాకడ కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరిచేటువంటి బిడ్డలుగా వారు చేయబడతారు. కనుక మనం ప్రభువు చేత రక్షించబడిన తరువాత రాబోతున్నటువంటి మహిమ కలిగినటువంటి నిరీక్షణ మన హృదయాలలో, మన జీవితంలో అది బలమైనటువంటి లంగరు వలె పనిచేయటానికి కనుక మనం ఆయనను హత్తుకొని పరలోక సంబంధమైన విషయాలలో ఆసక్తి కలిగి కన్నులు తెరిచి చూస్తున్నట్లయితే మనం ఆయన రాకడ కొరకు మార్గాన్ని తెరిచేటువంటి సిద్ధపరిచేటువంటి బిడ్డలంగా చేయబడగలుగుతాం. 5వ వచనం, తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై అన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎవరైతే ఈ లోకంలో మరి అనాథలుగా ఉన్నారో వారందరికీ పరలోకపు తండ్రిగా, ఎవరైతే విధవరాండ్రుగా ఉన్నారో, అన్యాయాన్ని సహించేవారుగా ఉన్నారో వారందరికీ న్యాయం తీర్చేవాడుగా, అది ఇప్పుడు కాలంలో కూడా ఉన్నది. ఎవరైనా సరే ఆ పరలోకపు తండ్రి యొక్క అనుభవం లేని వారందరికీ కూడా పరలోకపు తండ్రిగా ఉండి నిజమైనటువంటి ఆత్మలకు తండ్రి అని ఆయనకి పేరు. అంటే మనలో నిజమైనటువంటి దేవునితో సంబంధం లేకుండా మన జీవితాలన్నీ కూడా అనాథలుగా అంటివే ఆత్మ సంబంధంగా. మనందరం కూడా దేవుడిని ఎరగని వారంగా ఉన్నప్పుడు, మన ఆత్మలో ఆయన ఆత్మచేత వెలిగించబడటానికి ఇష్టపడినప్పుడు అనాథలుగా జీవించిన జీవితం. కానీ ఆయన మనందరినీ కూడా తండ్రిగా, పరలోకపు తండ్రి అని పిలువబడగలగటానికి, మన ఆత్మలకు తండ్రిగా చేయబడేటువంటి సంబంధంలోనికి రాగలగటానికి ఆయన మనలను తాకిన్నాడు. తర్వాత విధవరాండ్రకు న్యాయకర్త అయినాడు. అనగా ఈ లోకంలో రక్షించబడే విశ్వాసులైన మనము పరలోక సంబంధమైన విషయాలలో ఆసక్తి కలిగి ఉండగా, ఈ లోకంలో మనకు ఎటువంటి అధికారము, ప్రభుత్వము లేక మన పక్షంగా నిలబడేది లేదు. కానీ మనం ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తుండగా వారందరికీ ఇప్పుడు ఏదైతే మనం నష్టపోతామో, హింసపరచబడతామో, లేక అనేక మంది చేత మనకు కావలసినటువంటి బలము, సౌకర్యము లేక ఇబ్బంది పాలవుతామో, వాటన్నిటి విషయమై ఆయన న్యాయాన్ని తీర్చేవాడుగా ఉన్నాడు. 6వ వచనం, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు. అనగా ఏకాంగులను సంసారులుగా చేయవాడు అంటే మనం వ్యక్తిగతంగా మాత్రమే ప్రభువుని ఎరగటం మాత్రమే కాకుండా మనందరము కలిసి చక్కగా కట్టబడగలగటానికి అవసరమైనటువంటి విధంగా ఆయన మనల్ని సమకూర్చాడు. ఆ విధంగా సమకూర్చడం మాత్రమే కాకుండా మనందరము కలిసి ఆయనతోటి మరి ఆయన మనకు ప్రభు అనియు, ఆయన మనకు రాబోతున్నటువంటి పెండ్లి కుమారుడనియు, ఆయన మనకు పరలోకపు భర్త అనియు మనం ఎరిగినట్లుగా ఆయనకు ఆత్మ సంబంధంగా మనల్ని చక్కగా ఒక మంచి ఆత్మ సంబంధమైన అనుబంధంలోనికి ఆయన మనం తీసుకొచ్చాడు. తర్వాత బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు. అనగా మరి ఆత్మ సంబంధంగా మన జీవితం అంతయు కూడా మరి రకరకాలుగా ఉంటూ చీకటి, తర్వాత ప్రభువుతో సరైన సంబంధం లేకుండా మనలను ఆయన వెలిగించడం మాత్రమే కాకుండా లోబడి ఆయనను ప్రేమించేటువంటి బిడ్డల జీవితాల్లో ఆయన పరిశుద్ధాత్మనే వరాన్ని కుమ్మరించి ఆ ఆత్మ సంబంధమైన జీవితంలో మనం దినదినము వర్ధిల్లి ప్రభువు కోరిన విధంగా జీవించగలగటానికి మనకు సహాయపడుతూ నడిపించుతున్న దేవుడుగా ఉన్నాడు. కనుక ఎవరైతే మరి భక్తితోటి ప్రభు అయిన యేసుక్రీస్తును నిజమైన విధంగా వారి వారి జీవితాలలో ప్రతిష్ఠించుకొని ఆయన ఆజ్ఞకు లోబడతారో, ఆయన వారిలో ఉండి వారి ఆత్మ సంబంధమైన జీవితంలో దినదినము వర్ధిల్లగలిగినట్లుగా, అంటే ఎదిగి ఆయన కోరుతున్నటువంటి చక్కటి పరిశుద్ధీకరణ కార్యాన్ని సంపూర్ణం చేసేటంత వరకు, ఆ సంపూర్ణతలోనికి రాగలిగేటంత వరకు వారిని దినదినము మరి వర్ధిల్ల చేసేటువంటి దేవుడిగా కూడా మనం చూడవచ్చు. తర్వాత 7వ వచనంలో, దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యంలో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణకెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. అనగా మన ప్రభు నిర్గమకాండం 19వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో దేవుడు ఆ కొండ మీదకి, సీనాయి కొండ మీదకి దిగి వచ్చినప్పుడు భూమి వణకి, తర్వాత అంతరిక్షము దిగజారి, అంటే ఆయనతో పాటుగా పరలోక మండలం కూడా దిగివచ్చి మరి ఇశ్రాయేలు దేవుడు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించను. అదంతా కూడా భూమిల మీద ప్రకంపనలు సృష్టించింది దేవుని యొక్క రాకడ. అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు పాత నిబంధనలు ఆ విధంగా వచ్చినప్పుడు జరిగినటువంటి ఆ కంపించటం లేకపోతే భూమి వణకటం అనేటువంటిది
మరి ఆ సృష్టికర్తను చూచినప్పుడు కలుగుతున్నటువంటి స్పందనలు మనం దీంట్లో చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు కూడా మరి ఆ విధంగా రకరకాలైనటువంటివి జరగబోతున్నాయి. అవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. చూడండి, జకర్యా 14వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయ రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయను. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకు పడమటి దిక్కునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తర తట్టునకు సగము కొండ దక్షిణపు తట్టుకు జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడు. రెండవసారి మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు జరగబోయేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. దాని తర్వాత ఆయన ప్రభావంతో ఏ విధంగా యుద్ధం చేస్తాడనేటువంటిది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో వర్ణించబడినది. ఇక్కడ మనం చూసేటువంటి అంశం పాత నిబంధనలో ఏ విధంగా ఆయన ప్రభావం వచ్చినప్పుడు, ఆయన ప్రభావంతో ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరు కూడా ఆయనను చూడలేకపోయారు. ఆయన సృష్టించిన సృష్టి ఆయన ఎదుట వణుకుతూ నిలబడింది. తర్వాత 9వ వచనం, దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలిసి ఉండగా దానిని బలపరిచితివి, నీ సమూహము దానిలో నివసించును, దేవా నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయం కలుగజేస్తుంది. కనుక వారు ఆయన దిగి వచ్చిన తర్వాత వారు ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి అవసరమైనటువంటి బండలో నుంచి రావాల్సినటువంటి నీటిని సమృద్ధిగా కురిపించాడు. బండ వారు ఎక్కడికైతే వాళ్ళు వెళుతూ వచ్చారో బండ కూడా వారిని వెంబడించాడు. ఆ బండ మన ప్రభువే. 1 కొరింథీ 10వ అధ్యాయం 2వ వచనం నుంచి, మేఘములోను సముద్రములోను బాప్తిజం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇక్కడ మనం చదివినటువంటి 9, 10 వచనాలు, 10వ వచనం కూడా, నీ సమూహము దానిలో నివసించును, దేవా నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయం కలుగజేస్తుంది. 9వ వచనంలో చెప్పబడినటువంటిది నీరు, 10వ వచనంలో చెప్పబడినటువంటిది వారికి దినదినము అవసరమైనటువంటి మన్నా. ఈ రెంటిని పాత నిబంధనలో ఏ విధంగా వారికి సమృద్ధిగా అనుగ్రహించి ఉన్నాడో వారు నడిపించబడగలగటానికి, అలాగే దావీదు సమయంలో కూడా దేవుడు చక్కగా వారికి కావలసిన వాటన్నిటిని కూడా సదుపాయంగా సమకూర్చున్నాడు. నూతన నిబంధనలో మనం ఇప్పుడు చదివినటువంటి 1 కొరింథీ 10వ అధ్యాయంలో లాగా మనం ఆత్మ మనలో ఉంటూ మనకు అవసరమైనటువంటి దప్పికను తీర్చి, మనకు అవసరమైన ఆత్మ సంబంధమైన ఆహారాన్ని కూడా దినదినము అనుగ్రహించి, మనం చక్కగా ఆయన కోరిన రీతిలో ఆత్మ సంబంధంగా వర్ధిల్లగలగటానికి అవసరమైన ప్రతి సదుపాయాన్ని మన ఆత్మ సంబంధంగా ఆయన మనకు చక్కగా సమకూర్చున్నాడు. కనుక విశ్వాసులమైన మనం దేవుని వెంబడించే విషయంలో మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడ అవసరం లేదు. ఆయన ఆ దినాలలో దీనులకు ఏ విధంగా సదుపాయాన్ని కలుగజేసి ఉన్నాడో మనం తగ్గింపుతోటి, మరి దీనత్వంతో, అంటే దేవుని యొక్క అధికారానికి లోబడుతున్నామనేటువంటి నిజమైనటువంటి హృదయమైన సమర్పణతోటి ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు మనకు అవసరమైనటువంటి నీటిని, అనగా ఆత్మ సంబంధమైనటువంటి దప్పిక తీర్చగలగటానికి కావలసినటువంటి ఆత్మను, అదేవిధంగా ఆత్మ చేత దినదినము తృప్తిపరచబడుతూ నడిపించబడుతున్న అనుభవాన్ని ఆయన మనకు అనుగ్రహించగలడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38 వచనాల్లో, ఎవడైనా దప్పిక కొని ఎడల వాడు నా యొద్దకు రావాలను, నా యందు విశ్వాసం ఉంచువాడు ఉదరములో నుంచి జీవజల నదులు పారును. సో ఆ సమృద్ధిగా వర్షాన్ని మనం తాగగలిగేటట్టుగా దేవుడు మనలో కుమ్మరించినటువంటి ఆత్మ యొక్క సదుపాయాన్ని మనం గమనించగలుగుతాం, నడిపించబడేవారు విశ్వాసులు. అదేవిధంగా నా యందు విశ్వాసం ఉంచి నన్ను తిని త్రాగువాడు ఎప్పుడు నువ్వు దప్పికొనడు. కనుక ఆయనను మనం తిని త్రాగుట, అటువంటి సదుపాయాన్ని ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచుట ద్వారా మనము ఆయన బల్లలో పాలు పొంది, అనగా ఆయన యొక్క మరణం యొక్క సాదృశ్యములోను పునరుద్ధానం యొక్క సాదృశ్యములోను ఐక్యత కలిగాయి. ఆయనను తిని త్రాగుట అనేటువంటి దాని ద్వారా ఈ లోకంలో నిజమైనటువంటి సదుపాయాన్ని మనకు అనుగ్రహించి చక్కగా మన ఆత్మ సంబంధమైన జీవితంలో వర్ధిల్లగలిగేటువంటి విధంగా ఆయన మన కొరకైన మార్గాన్ని తెరిచి ఉన్నాడు.
కనుక మనం ఆ విషయాన్ని అర్థం చేసుకొని మరి దేవుడు మనం కూడా ఆయన తిరిగి రెండవసారి వచ్చినప్పుడు ఆయన కొరకు మార్గాన్ని సిద్ధపరిచేటువంటి జీవితం ప్రక్రియలో ముందుకు సాగగలగటానికి అలసిన మా శరీరాలు ఆ నీటిని త్రాగి తృప్తి చెందగలిగినట్లుగా అలసిన మా ప్రాణములు ఈ లోకములో ఉన్నటువంటి రొట్టె చేత కాదు కానీ దేవుని యొక్క ప్రతి మాట ద్వారా మనం జీవించగలిగేటువంటి విధంగా ఆయనను తిని త్రాగగలిగేటువంటి సదుపాయాన్ని దేవుడు మనకు కలుగజేస్తున్నాడు. దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, ఆ దినాలలో పాత నిబంధనలో మోషే, తర్వాత దావీదు, ఇంకా నూతన నిబంధనలో మీ భక్తులైన వారు ఏ విధంగా జీవించారు, రాబోతున్నటువంటి మీరు ఆకడ కొరక ఎదురు చూస్తూ చక్కగా మీరు కోరిన మార్గంలో వారందరూ నడిపించబడి మా అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంచబడిన వారి జీవితాలు ప్రభా, మేము కూడా అటువంటి విధంగా అరణ్యంలో మీ కొరకై ఒక మార్గాన్ని సిద్ధపరిచేటువంటి బిడ్డలంగా మీ వెలుగును జ్యోతుల వలె పట్టుకుంటూ జీవించే వారంగా మీ ద్వారా వర్షాన్ని త్రాగి మీరు కలుగజేసినటువంటి దీనులకు సదుపాయం కలుగజేసినటువంటి ఆహారాన్ని తిని తృప్తి పొంది మరి మా యాత్రా జీవితంలో మార్గమంతటిలో కూడా మేము జ్యోతుల వలె మీ యొక్క వెలుగును ప్రభు ప్రకటింపజేస్తూ కొండ మీద ఉంచబడినటువంటి పట్టణం వలె జీవించగలగటానికి మాకు సహాయం చేయి. మా యొక్క ఆశ నిరీక్షణ అంతయు కూడా రాబోతున్న మహిమ కలిగినటువంటి మీ కుమారుడి మీదను ఆయన మా కొరకై సిద్ధపరచబడుతున్నటువంటి దేవుని యొక్క పరలోక రాజ్య సంబంధమైన దానిని భూమి మీద నెరవేర్చబడుటనే దాన్ని మేమెంతో ఆశగా ఎదురు చూడగలిగేటువంటి విధంగా మా హృదయంలో నూతనమైన దాన్ని మీరు కలుగు చేయండి. ఈ విధంగా ఈ దినమంతటికి మిమ్మల్ని మేము అప్పగింపుకుంటున్నాం. మీ ద్వారా మీ జీవపు వెలుగులో నడవగలగడానికి కావలసిన కృపను ప్రసాదించు. ఈ వాక్యమును మా ఒక్కరికై దీవించమని, ఆ వెలుగులో నడవటానికి మాకు మా పాదములను స్థిరపరిచి బలపరచమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.